హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. మనందరినీ ఎంతగో దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి అంటే నా యేసయ్య కొరకు తీర్మానం చేసుకున్న వాళ్ళు కావాలి. నా యేసయ్య కొరకు బతికిన వారు కావాలి. నా యేసయ్య కొరకు జీవించిన వారు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య కొరకు బతికిన వారు కావాలి. యేసయ్య కొరకు సమర్పణ చేసుకున్న వారు కావాలి. యేసయ్య కొరకు యేసుతో నడిచిన వారు కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు నన్ను నడిపించాడు, అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆహ్వానించిన దైవ సేవకులు బట్టి, దైవ సేవకురాలు, పిల్లలు, సంఘ బిడ్డలు బట్టి కూడా దేవుని ఎంతగో స్తుతిస్తున్నాను. మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నిన్ను జీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి అంటే నా దేవుడి వరకు నువ్వు తీర్మానం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. తీర్మానం, నీ భక్తి పెరగాలి, నీ భక్తి పెరగాలి. నువ్వు లోకం కోసం ఆలోచిస్తున్నావు, లోకంలో దీన్ని వాసిస్తున్నావు. అది కాదు నీ హృదయంలో ఉండవలసింది. నా యేసయ్య కొరకు తీర్మానం చేసుకుంటే నా యేసయ్యే నిన్ను నడిపిస్తాడు. నువ్వు యేసయ్య కొరకు బతకాలి. ప్రతి దినం కూడా నువ్వు యేసయ్యని స్తుతించాలి. నిమిషానికి ఎంతో మంది చనిపోతున్నారు. ఈరోజు నువ్వు బతుకున్నామంటే, నేను బతుకున్నామంటే ఎంత ధన్యత. ఆయన పెట్టిన అపేక్ష. మనకంట ధనవంతులు, మనకంట ఆస్తి కలిగిన వారు, మనకంట అందం కలిగిన వారు, మనకంట కోటీశ్వరులు ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే దేవుడు నిన్ను బతికించాలంటే నువ్వు ఒక సమర్పణలోకి రావాలి. యేసయ్యకరే నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి. తీర్మానం లేని కుటుంబాలు కానీ, సమర్పణ లేని కుటుంబాలు కానీ యేసయ్యలో వద్దెళ్ళలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, చదువుకుందాం. కీర్తన గంధం 97:10. కీర్తన అమ్మా, యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడితనమును ఆశించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. భక్తహీన చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వ్యక్తులు యేసయ్య అంటున్నాడు, యెహోవాను ప్రేమించే వాళ్ళారా మీరు చెడితనం ఆశయించుకోండి అని అంటున్నాడు నా యేసయ్య. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళారా. ఎంత ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు పడిపోయావు, చెడిపోయినా నా దేవుడు ఎంత ప్రేమతో, నువ్వు లోకమును నిలవండదు. నీకు దేవుడి మందిరానికి వచ్చావు కనుక నువ్వు ఎలాంటివైనా నా దేవుడు నిన్ను కనబరుస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు. అన్నట్టు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? చెడుతను విడిచిపెట్టాలని అంటున్నాడు. నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతను విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెడుతను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 8:13 చదువుకున్నట్లయితే, యెహోవాను ప్రేమించినట్లయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడితనమును అసహించుకున్నట్టే గర్వము, అహంకారమును, దుర్మార్గత, కుట్రమైన మాటలు నాకు అసహ్యంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? భార్యను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పిల్లలు ప్రేమిస్తున్నావా? నేను లేకంటే ఈ ఎంత నీకు వచ్చిందా అంటున్నాడు దేవుడు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివైతే నిన్ను చెప్పిన మాటకి లోబడతావు. నిన్ను చెప్పిన మాటకి, నా గద్దెంపుకి ఎప్పుడైతే నువ్వు లోబెడతావో నీకు ఏదో అవసరమైతే అది నేను ఇస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ రోజు మన సంఘంలో ఎలా ఉండాలంటే లోబడాలి. ఏ విధంగా లోబడాలంటే దేవుడు ఏ మాట చెప్తున్నాడు. ఎవరు కూడా ఇక్కడ నించోని మాట్లాడాలంటే మానవుడు ఒక కెపాసిటీ కానీ, మానవుడు ఒక ఆలోచన కానీ, మానవుడు ఒక కెపాసిటీ లేదా మానవుడు ఒక తలంపులే కానీ, మానవుడు ఎన్ని డిగ్రీలు చేసినా చెప్పలేని ఇక్కడ
పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నడిపించాడు. ఎందుకంటే నేను ఒక చట్టం ఉన్నటువంటి, నేను ఎలాంటి ఒక పనికి మళ్ళీ ఏం చదువులేనా ఒక మధ్యుని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో పెద్దలతో తిరిగాను, గోండలతో తిరిగాను, మందిరితో తిరిగాను. అంత దుర్మార్గుని దేవుడు నన్ను 2007లో దర్శించి 2011లో నన్ను అభిషేకించి ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు నా మాట విను. ఆయన ఒకసారి నన్ను పిలిచాడు. అయ్యా నేను నచ్చుకున్నయ్యా, నేను ఎందుకు పనికిరాను అన్నయ్యా. నేను చెప్తే ఎవరు వింటాడు? నా పిలిటి పట్టుకోండు. అరే నాయన నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. నా పిలిటి పట్టుకొని అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడికి పంపిస్తా, అక్కడికి వెళ్ళు, కూర్చో. వాళ్ళు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయి, పాటలు పాడమంటే పాటలు పాడు, ఆరాధన చేయమంటే ఆరాధన చేయి, వాక్యం చదవమంటే వాక్యం చదువు, అంతేగాని ఎక్స్ట్రా చేయకరాని యేసుక్రీస్తు పిల్లవారు నా పిలిటి పట్టుకొని అది చెప్పాడు. ఈ రోజు ఏంటంటే దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు దానికి లోబడి ఉంటే నా దేవుడి కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు ఇంతవరకు బతికున్నావంటే ఆయన పెట్టిన భిక్ష. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటోది దేవుడు అంటున్నాడు సామెతలు 8:13 ఏమంటున్నాడంటే, గర్వం యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము అసహించుకుంటే గర్వము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది అంటున్నాడు, గర్వం అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ వ్యక్తిలోనైతే గర్వం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే గర్వంతో ఎరగా పడతారో, ఏ వ్యక్తి అయితే గర్వంతో నాకు అంతా తెలుసు, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వెళ్ళాలి, నా మాట మీద వెళ్ళాలి, నేను పిలిస్తే రావాలి, నేను ఎలమంటే వెళ్ళాలని గర్వంతో ఒకవేళ నువ్వు దేవుడి మందిరానికి వచ్చినా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుడి మందిరానికి వచ్చిన ఆ గర్వంతో నీ భర్తని నువ్వు ఏదైనా నేను చెప్పిందే జరగాలని, లేకపోతే నీ భార్యని నేను చెప్పిందే జరగాలని, లేకపోతే నీ పిల్లలు నేను చెప్పిందే వినాలని నువ్వు ఈ విధంగా గర్వంతో ఉంటే దేవుడి దగ్గర నువ్వు వదిలేవు. హల్లెలూయా, దేవుడి దగ్గర నువ్వు వదిలేవు. హల్లెలూయా, నీలో గర్వం ఉంటే నీ ఇంటిలోకి నాశనం వస్తుందట. హల్లెలూయా, సామెతలు 16:18. దేవునికి స్తోత్రం. అమ్మా, నాశనమునకు ముందు గర్వం నడుచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు గర్వంతో ఒకవేళ మందిరానికి వస్తే, నీకు అన్నీ తెలుసుకొని దేవుడి మందిరానికి నువ్వు వస్తే నీ ముందు నాశనం ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకోమని పరిశుద్ధాత్మ లేఖనం నీకు తెలియజేస్తుంది. నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు, నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. అయితే నువ్వు నాశనంలో పడిపోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. నాశనంకు ముందు గర్వం నడుస్తుందట. ఆ నడవిడిలో నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి నీ మంటగా నీవు, నా మంటగా నేను పరిశోధించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ గర్వంతో ఉన్న వ్యక్తులు దేవుడి మందిరంలో ఉంటే లోకం కోసం ఆలోచిస్తారు కానీ కుటుంబం కోసం కానీ, పిల్లల కోసం కానీ, భార్య కోసం కానీ, కుటుంబం అభివృద్ధి కోసం కానీ ఆలోచించరు. ఈ గర్వంతో ఉంటే నీకు ఎలాంటి ఆలోచనలు రావు. నా ఎంజాయ్మెంటే, నా ఎంజాయ్మెంటే, నేను ఏది చెప్తే అదే జరగాలని ఆ ఆలోచనతో నువ్వు దేవుడి మందిరంలో అడుగు పెడితే దేవుడు నిన్ను వదిలింప చేయడు. హల్లెలూయా, అలాంటి గర్వంతో ఉంటే ఆ నాశనం నుంచి నిన్ను తప్పించడానికి 2025 సంవత్సరాల కిందట కలవర పంటమైన 2 చేతులకు 2 మేకులు, కాలుపోక మేకు, పక్కన బలిపోవటం, తలకి ముళ్ళు గెలటం, నువ్వు చేసిన పాప నిమిత్తమే, నేను చేసిన పాప నిమిత్తమే, మానవులు చేసిన పాప నిమిత్తమే ఆయన మరణించి ముత్యం చేసి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నాడంటే నజరైన యేసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనలో గర్వం ఉన్నది, మనలో గర్వం ఏర్పాటు చేస్తుంది. 1 సమూయేలు 2:3. హల్లెలూయా, యెహోవా అమ్మా అనంత యొక్క జ్ఞానైన దేవుడు ఆయనే కీయను పరీక్షించేవాడు. ఇతను అంత గర్వంగా మాట్లాడుకుడి.
గర్వపు మాటలు మీ నోట రానికుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నీ నోటికి గర్వపు మాటలు మీ నోటికి రానికుడు అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అంటున్నాడంటే మన నోటిలో జీవమును మరణమును పెట్టి ఉన్నాడు. ఈ నాటి కిందన జీవమును మరణమును పెట్టి ఉన్నాడు. నువ్వు ఏది పలికితే అదే జరుగుతాయి. ఒకవేళ నీ భర్తను నువ్వు తిడతావేమో, తిట్టడం ఆపా. నీ భార్యను తిడతావేమో, నీ పిల్లల్ని నువ్వు గద్దిస్తావేమో. నువ్వు ఏ విధంగా గద్దిస్తావు, ఏ విధంగా నువ్వు తిడతావు అంటే నువ్వు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని పిల్లలు గద్దింపు ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ నోటికి గర్వపు మాటలు వస్తే అదే వారి పక్షంగా నెరవేరుస్తాయి. ఆ విధంగా నెరవేరకుండా ఉండాలి అంటే మీ నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మన నోటిలో గర్వం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన కుటుంబం దీవించబడాలంటే, మన గ్రామం దీవించబడాలంటే, లేదా మన గ్రామ పెద్దలు, మన సంఘ పెద్దలు, మన సేవకులు సేవకురాలు కుటుంబాలు దీవించబడాలంటే నీ నోటికి జీవపు మాటలు మాత్రమే రావాలి. హల్లెలూయా. గర్వపు మాటలు రాకూడదు, శపించకూడదు మనం. హల్లెలూయా. అయ్యా నా భర్తను దీవించని చెప్పు, దేవుడు దీవిస్తాడు. నా పిల్లలు దీవించని అని చెప్పు, నా భార్యను దీవించని చెప్పు, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, మా గ్రామస్థాన్ని దీవించండి అని అయ్యా. నీకు ఇలాంటి ఆశ కలిగి నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. గర్వపు మాటలు మనలో రానికూడదు. హల్లెలూయా. సామెతలు 29:23. దేవుని నామం. అమ్మా, ఎవరు గర్వము వారిని తగ్గించను, వినయ మనస్కుడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీలో గర్వం ఉంటే నిన్ను తగ్గిస్తాడు. అంటే నీ పెదవు అంతా ఎక్కడ శోభడతావు? మందిరంలోనే, బయట శోభెట్టలేవు. నీ గర్వం, నీ అహంకారం అంత బయట శోభించిన మందిరంలోనే. మందిరంలో ఏంటంటే యేసయ్య చెప్పాడు కదా, తగ్గించుకోవాలి. భక్తులు తగ్గించుకున్నప్పుడు మనం చాలా ఎక్కువ చేసేస్తాం, వచ్చి చాలా గలిబిలి చేసేస్తాం, మనకి అంతా తెలిసినట్లుగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఒకవేళ నీలో గర్వం ఉంటే నిన్ను తగ్గిస్తుంది. నీ కుటుంబంలో పనికిరానివాడిగా చేసేద్ది నీ గర్వం. నీ గ్రామంలో నువ్వు చేస్తున్న వర్క్లో నువ్వు ఎక్కువగా మాట్లాడినా నీలో ఉన్న గర్వం ఇప్పటికీ తీసుకెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ గర్వం నీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నువ్వు తగ్గిస్తాడు. నీకు వినయ మనసు రావాలని అంటున్నాడు. అప్పుడు నువ్వు ఘనత నందుతావు, అప్పుడు దేవుడి కూడా పేరు వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండోది ఆయన ఏమంటున్నాడంటే అహంకారం. యెహోవాను ప్రేమించిన వాళ్ళారా, ఇదిగో మీరు చెడుతనం అసహించుకోండి. అహంకారం, అహంకారమైన మనస్తత్వం కలిగి ఉన్నామేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతలు 11:2. అహంకారం అనబడి అవమానం వచ్చను, వినయము గలవారి వద్ద జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, అహంకారంతో ఉన్నావేమో నీవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అహంకారంతో ఉన్నావేమో. నాకు అంతా తెలుసు, నన్ను కూడా ఎదిరించేది, నాకు దేవుడు ఏమిచ్చాడు, నేను కష్టపడుతున్నాను బతుకుతున్నాను అనుకునే అహంకారంతో ఉన్నావేమో నీవు. దేవుడు ఒక్క నిమిషం చూడకుండా నువ్వు ఎక్కడుంటా నీకే తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతాం, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? మా అమ్మగారికి 5 పిల్లలు పుట్టారు. 5 మా పిల్లలే పాండవులు. 5 పాండవులు అంటారు. అయితే ఒక అన్నయ్య అయితే బస్సు కింద పడిపోయాడు, ఇంకొక అన్నయ్య అయితే పుట్టగానే చనిపోయాడు, ఒక తమ్ముడైతే తమ్ముడు నమ్మిన తర్వాత కృష్ణులు వేసుకొని తగలబెట్టించుకోండు. హల్లెలూయా. ఇంకొక అన్నయ్య ఏం జరిగిందంటే ఒక బీరువా మీద పడుకున్నాడు, పడుకుంటున్న కింద పడిపోయాడు, మైండ్ సిదిరిపోయింది, పిచ్చోడు అయిపోయాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బాగవదు, అంత బాగా ఉందని అన్నది పిచ్చోడు అయిపోయాడు. అంతకుముందే యేసుక్రీస్తు ప్రభువు వారు
మా అమ్మని పిలుచుకున్నాడు, మా అమ్మతో డైరెక్ట్గా మాట్లాడాడు. అప్పుడు దేవుని నమ్ముకునేది. ఎప్పుడైతే అన్నయ్యకి దెబ్బ తగిలిందో పిచ్చాడు అయిపోయాడు, అప్పుడు మొదటగా మా అమ్మ అన్నయ్య దేవుని నమ్ముకున్నాడు. అందుకే మనలో అహంకారం ఉండకూడదు. దేవుడు ఏది చెప్తాడో దానికి లోబడి నువ్వు చేసేయాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర ఇప్పుడు బాగున్నాడు, అన్నయ్యకి మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు, దేవుడి దగ్గర బాగానే ఉన్నారు, ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 16:18 2వ లైన్ చదవమ్మా. సామెతలు 16:18 2వ లైన్లోకి వచ్చాయమ్మా. పడిపోక ముందు అహంకారమైన మనసు నడిచిన. హల్లెలూయా. ఈ గర్వము ఈ అహంకారము రెండు ఏకమై నడుస్తారు హృదయంలో. ఇంకొకరికి అర్థమవు. హల్లెలూయా. దేవుడి పనికి శ్రద్ధ ఉండాలండి. దేవుడి కోసం నువ్వు రోషం కలిగి బతకాలి. దేవుడు నేను బతికించాడు, దేవుడు నిన్ను ఎంతగో ఆశీర్వదించాడు, ఎంతగో ఆశీర్వదించాడు. ఎన్నోసార్లు దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నారు దైవజనులు. మీరు దైవజనులో ఫేమస్ వస్తున్నారు, ప్రేమతో మాట్లాడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు ఆ ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు దిద్దుబాటు చేసుకొని నువ్వు దేవుడి కొరకు ఈ అహంకారం ఈ కర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుడి మందిరంలో మోకాలేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నీకు ఘనత వస్తుంది. అన్ని పోయా, అన్ని అవమానాలే, అన్ని నిందిలే నువ్వు పడుతున్నావు. అయితే నా దేవుడు నిన్ను కనపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గర్వంతో నడుస్తున్నావా, అహంకారంతో నడుస్తున్నావా? అహంకారం మనసు ఉన్నట్లయితే నువ్వు విడుదల పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీ అందరూ ఎదుటివారు ఎదుట దీన మనసు వస్త్రము ధరించుకొని అలంకరించుకొని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు ఉపమానించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి మందిరంలో జీవిస్తున్నావు నీవు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు అహంకారంతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు, దీనులకు కోపడిస్తున్నాను అంటున్నాడు. అయితే సంఘంలో ఉన్న పెద్దలు చిన్నలకి మనం వినయ మనసుతో మనం వెళ్ళి అలకరించి అమ్మా పేసిరాడు, అన్నా పేసిరాడు అందరిని కలుపుకొని నువ్వు వెళ్ళాలి. అహంకారం చూపెట్టకూడదు. దేవుడి మందిరంలో నీవైనా నేనైనా అహంకారం చూపెట్టామనుకో దేవుడు మనల్ని వదిలేస్తాడు. దేవుడు మనల్ని వదిలేస్తే మన జీవితంలో ఎంత నష్టం అనేది తెలియదు, ఏ విధంగా పాలైపోద్దనేది తెలియదు. ఎంతోమంది దేవుని వదిలేసిన వాడు మరణానికి బాగా చేయండి. హల్లెలూయా. దేవుని వదిలేసి తిరిగిన వాడు మరణానికి దగ్గరైపోయాడు. చాలా మంది సంఘంలో ఏంటంటే దేవుడు ఎంతగా దీవించినా ఆ గర్వం అహంకారం విడిచిపెట్టడం. నాకు అంతా తెలుసు అన్నట్టుగా బీమ చేస్తారు, అంతా ఆ విధంగా నడుచుకుంటారు. హల్లెలూయా. ఆ విధంగా నడుచుకుంటే ఇదిగో ఇదే సంఘంలో దీనులు ఉన్నారు, వాళ్ళకి నేను గొప్పనిస్తాను. గర్వంగా ఉన్న వాళ్ళకి, అహంకారం ఉన్న వాళ్ళకి ఆ గొప్పని నేను ఏమన్నా అంటున్నాడు. గర్వం పోవాలి, రెండోది అహంకారం పోవాలి, మూడోది కూడా చూసుకుందాం. యోబు గ్రంథం 11:14. హల్లెలూయా. దుర్మార్గం. యోబు గ్రంథం 11:14 చదువుకుందాం. అమ్మా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన వేళ నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టి వేసిన వేళ నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ భర్త నీకు దుర్మార్గుడుగా కనబడవచ్చు,
నాతో నీ భార్యానికి దుర్మార్గుడుగా కనబడవచ్చు, నాతో సంఘంలో కొంత వ్యక్తులు నీకు దుస్తులుగా కనబడవచ్చు. అయితే నువ్వు సరైన ప్రవర్తన మారలేదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు నీ గుణారంలో నుంచి దుర్మార్గత కొట్టి వేసిందని అంటున్నాడు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఒకటోది గర్వం విడిచిపెట్టాలి, రెండోది అహంకారం విడిచిపెట్టాలి, మూడోది ఏంటంటే దుర్మార్గత నీ ఇంటిలోకి నీ హృదయంలోకి రానీకంట నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మేకా గ్రంథం 3:4. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేకా గ్రంథం 3:4. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినాను, ఆయన వారి మనవి ఆలకించగా ఆ కాలమందు కనబడకంట తను మరుపు చేయబడిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే నువ్వు అహంకారం గర్వం విడిచిపెట్టి దుర్మార్గత విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబం కోసం, ముఖ్యంగా నువ్వు దేవుడి మందిరం నిమిత్తమే ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే నీ మందిరంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు 2 చేతులు పైకెత్తి నీ కుటుంబం కోసం కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. బొమ్మ నన్ను దీవించని ఆయన అడగాలి. ఏదో వచ్చాం 2 మొక్కలు చేసావు, నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దేవుడు దుర్మార్గత ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలకించు. ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నా దేవుడు ఆలకిస్తాడు. నీ కుటుంబం, నీ వ్యాపారాలు, నీ కాంట్రాక్ట్లు అన్ని ఆశీర్వదించాలంటే ఒకటోది గర్వం విడిచిపెట్టాలి, రెండోది అహంకారం విడిచిపెట్టాలి, మూడోది దుర్మార్గత విడిచిపెట్టాలి, నాలుగోది కూడా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కుట్రమైన మాటలు మన హృదయంలో కానీ సామెతలు 4:24 చూద్దాం. మూర్ఖప్ప మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుట్రమైన మాటలు రానియకుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మీరు ఎవరిని ఏమనకూడదు. నీకు శాతనైతే దేవుడి మందిరానికి వెళ్ళొచ్చాయి, కానీ నోటికి మూర్ఖుల మాటలు రానికమాట. పనికిమాల మాటలు మన నోటి నుండి రాకూడదు. వీలైతే దేవుడికి వెళ్ళొచ్చాయి, సేవకులకి వెళ్ళొచ్చాయి, సంఘ బిడ్డలకి వెళ్ళొచ్చాయి. అంతేగాని ఇష్టాసనంగా నువ్వు మాట్లాడితే ఆ కుట్రమైన మాటలు ఒకవేళ ఆడినట్లయితే నీవు కొట్టబయపడతావు. కొట్టబయపడడం అంటే నువ్వు ఫలించని చెట్టుగా మిగిలిపోతావు. నువ్వు ఫలించుకోపోతే నా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఫలించిన చెట్టుగా ఉంది, నరికిసి అగ్నిగుండం వేసే అంటున్నాడు దేవుడు. నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నారు. నీ నోటికి మూర్ఖప్ప మాటలు రానికుడి. ఎప్పుడు దీపం వచ్చినా నువ్వు పలకాలి, ఎప్పుడు ఆశీర్వాదం వచ్చినా నువ్వు పలకాలి. ఒకరి కోసం నీకు అనవసరం. నీ భక్తి నువ్వు కాపాడుకో. నీ దేవుడి కొరకు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయి. దేవుడి కొరకు బతకాలనుకున్నావు, దేవుడి కొరకు బతుకు. అంతేగాని ఎదుటి వాళ్ళ కొరకు ఏ నింది మాపుకో, ఎదుటి వాళ్ళ నిమిత్తమే ఏ నింద నువ్వు పలకకు, అబద్ధం సాక్ష్యం నువ్వు పలకొద్దు. నీ భర్త నిమిత్తమే కూడా పలకొద్దు. నీ పొరుగు వారికి ఏ మాటలు చెప్పుకో. నీ భర్త నిమిత్తమే, నీ భార్య నిమిత్తమే, నీ పిల్లల నిమిత్తమే ఏది అవసరం ఉందో అది దేవుడి మందిరంలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నా దేవుడు కార్యం చేస్తాడు. ఆ దేవుడు కార్యం చేస్తాడు. ఆ దేవుడు కార్యం చేస్తాడు. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన నోరు మంచిగా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మన నోరు పాడైపోయిందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైన తల్లి, మన నోరు బాగులేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతలు 6:12 చదువుకుందాం. కుటూరమైన మాటలు పలికివాడు, పనికి మళ్ళినవాడు
దుష్టుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నువ్వు ఆ మాటలు పలికితే నువ్వు పనికి మళ్ళదానివి, పనికి మళ్ళాడివి అని అంటున్నాడు నా దేవుడు. దుష్టుడై ఉన్నావు, నువ్వు దుష్టుల సమయంలో కానీ నా మనసు కాదని నా యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు. పైన నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రియమైన తల్లి, నీ కుటుంబాన్ని కాపాడుకో, దేవుని దగ్గర పెట్టు, దేవుని దగ్గర పెట్టి ఏదైనా లోపం కనబడినట్లయితే నీ భర్తలు, నీ భార్యలు, నీ పిల్లలు దేవుని మందిరంలో పెట్టు. యేసయ్యా సహాయం చేయయ్యా, ఇదిగో ఉందయ్యా పరిస్థితి, ఇదిగో నా భార్య పట్ల, నా భర్త పట్ల, నా బిడ్డల పట్ల, ఇదిగో గ్రామస్తులతో, ఇదిగో సంఘముతో ఏదైనా ఉంటే దేవుడి మందిరం దగ్గర నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే నా దేవుడిని మొర ఆలకించి నీలో ఉన్న దుర్మార్గతాన్ని, నీలో ఉన్న కుట్రమైన పనులని నా దేవుడు తీసి వేస్తాడు. ఆ విధంగా జీవించే వ్యక్తులు యేసయ్యకి కావాలి, ఆ విధంగా బతికిన వ్యక్తులు యేసయ్యకి కావాలి. నువ్వు ఇష్టాసారంగా జీవిస్తే, నువ్వు ఇష్టాసారంగా బతికితే దేవుడికి అవసరం లేదు. నువ్వు దేవుడి వరకు మాత్రమే బతకాలి. దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను బతికించాడు. ఎప్పుడో చచ్చిపోవలసిన వ్యక్తివి, ఎప్పుడో మరణించవలసిన వ్యక్తివి, ఎందుకు బతకాన్ని ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకొని అనుకున్న వ్యక్తివి నీవు. అయినా దేవుడు నిన్ను కాసి కాపాడు. లోకంలో అన్ని వస్తానని నువ్వు దేవుడి సంబంధం, ఆత్మీయ సంబంధమైన పద్ధతి సంపుకొని లోకంలో బతికితే నీకు ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం రాదు. నా దేవుడి దగ్గర నీ కుటుంబం కొరకు మొరబెట్టుకుంటే నా దేవుడు పరలోకం నుండి ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, పరలోకం నుండి నా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. సామెతలు 17:20 వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అమ్మా మేలు పొందడు, నూతనంగా మాట్లాడేవాడు వీడిలో పడిన. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును కాక. నువ్వు మూర్ఖంగా మాట్లాడుతావేమో, ఇదిగో కీడులో పడిపోతాను గుర్తుపెట్టుకో. నా దేవుడు అంటున్నాడు, ఈ అన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఒకటోది గర్వం, రెండోది అహంకారం, మూడోది దుర్మార్గత, నాలుగోది కుట్రమైన మాటలు. ఈ నాలుగు మన హృదయంలో ఒక నేల ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి విడిచిపెట్టి దేవుడి వరకు ఎవరైతే నా భక్తుడిగా, నా కుమారుడిగా జీవిస్తారో వారు ప్రాణాలు నేను రక్షిస్తానంటున్నాడు. వారు ప్రాణాలు నేను రక్షిస్తానంటున్నాడు. నీ ప్రాణాలు యేసయ్య రక్షించాలంటే, మీరు యేసయ్య చేతిలో మీరు ఉండాలి అంటే, మీరు వెలుగు ఉండాలంటే కుట్రమైన మాటలు పలకకూడదు. ఎలక్చే చేత కాకపోతే కాము కూర్చో, అంతేగాని ఏ మాట పడితే ఆ మాట మనం ఆడకూడదు. మీటింగ్లు పెట్టినప్పుడు వెలక్ చేయండి, చేతకాలికి పక్కన ఊరుకోండి. దైవ సేవకులు పిల్లలు కష్టపడతారు, వాళ్ళు చేస్తారు, మీరు చూడండి. అంతేగాని పనికి మళ్ళీ మాటలు సంఘం కోసం కానీ, సంఘంలో ఉన్న బిడ్డల కోసం కానీ, లేకపోతే మీ కుటుంబం కోసం కానీ, మన కొంతమంది చేతకాలు దేవుళ్ళని నడుపుకోవడం, ఇంట్లో వెళ్ళి బయటికి చెప్తారు. నీ భర్త కోసం కానీ, నీ భార్య కోసం కానీ బయటికి చెప్పడం కాదు. నువ్వు మగవాడు అయితే, ఆడదానం అయితే, నిజత కలిగిన వ్యక్తికైతే దేవుడి మందిరంలో మోకాలించి దేవుడి దగ్గర నువ్వు మొరబెడితే నా దేవుడి కార్యం చేయడం మానదు. మొరబెట్టడం చేతకైతే మన బతుకులలో తగలాడి ఆళ్ళ మీద వీడి మీద ఏడుస్తాం, ఓడి మీద ఏడుస్తున్నా ఏది రాదు. దేవుడి దగ్గర మొరబెట్టాలి, దేవుడి దగ్గర మొరబెట్టాలి. పరిశుద్ధాత్మలన్నీ మనలో ఉన్న గర్వం పోవాలి. చాలా గర్వంతో ఉన్నాం. దేవుడి కొరకు వెలుగుచేయండి. ఈ విధంగా దేవుడి కొరకు నువ్వు జీవిస్తే దేవుడి కొరకు నువ్వు సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుడి కొరకు సమర్పణ కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఇచ్చే విషయం కూడా మనకు కరెక్ట్గా ఉంటారు. నువ్వు 100 రూపాయలు వచ్చినందుకు దేవుడికి 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు వచ్చినందుకు దేవుడికి రూపాయి ఇస్తారు. ఆయన అంటున్నాడు కదా, ఈ విధంగా కరెక్ట్గా జీవించిన వ్యక్తులు, నన్ను కనపరిచిన వారు, నీ రాబడి అంతటిలో, నీ ఆస్తి అంతటిలో సగభాగం ఇచ్చి యెహోవాను కనపరిస్తే నా దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. ఈ మనస్తత్వం మనం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. దేవుడు ఏమన్యాయం చేయడు. ఒకరోజు పకోడి తింటాను కూడా నా దగ్గర డబ్బులు లేవు. దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, ఆయన నువ్వు 5 రూపాయలు పకోడి అడిగా కదా, నేను ఇప్పిస్తాను అంటే ఆ కుమార్ పంపించాడు. అన్న రాంట నా రోడ్డుకి వెళ్దాం అని 10 రూపాయలు పకోడి నాకు తినాలనిపించింది, ఆశ పెట్టింది, కానీ డబ్బులు లేవు. దేవుడు చెప్తున్నాడు ఇస్తాను. అలాగే దేవుడు ఇచ్చాడు. చాలా కరువులో ఉన్నాను. కరువులో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా వచ్చేవో తెలగానే నా అకౌంట్లో నాకు 2,000 పడ్డాయి. ఒక 10 సంవత్సరాల కిందట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఒక 3 రోజుల నుంచి ఏమైనా బ్యాంకులో తప్పుగా పుట్టించి నాకు వేసేసారు. 3 రోజులు అలాగే ఉంచేశారు. కానీ
వాళ్ళేం తీయలేదు అడుగు అన్నాయి. ఆ తర్వాత తీసుకొని ఈ నవ్వులోకి డబ్బులు వాళ్ళందరికీ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఇస్తాడు. మేము మనం ఆశీర్వదించబడటానికే దేవుడు మనల్ని ఇచ్చాడు. ఆశీర్వదించబడాలంటే ఒకటోది గర్వం పోవాలి, రెండోది అహంకారం పోవాలి, మూడోది దుర్మార్గత పడాలి, కుట్రమైన మాటలు మన నోటికి రానివ్వండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా మాట్లాడవయ్యా, నీ వాక్యంతో మాట్లాడవయ్యా, నీ కొందనాలయ్యా ఆయన